పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరిగిన దమనకాండను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చిన పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ధర్మపురి ప్రఖండ ఆధ్వర్యంలో ఇక్కడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రము సమర్పించడం జరిగింది. బెంగాల్లో సొంత హిందూ దేశంలో హిందువులు శరణార్థులుగా మిగిలిపోతున్నారు. గత వారం జరిగిన దాడుల్లో 11 మంది హిందువులు బలైనారు, జిహాదీల చేతిలో బలైనారు. మరియు 500 మంది శరణార్థులుగా వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిరు. దీనిని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తుంది. ఈ దేశంలో హిందువులు మెజారిటీ ఉన్న ప్రజాస్వామ్య దేశంలో హిందువులకే రక్షణ లేకుండా పోయింది. దీనిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హిందువులకు రక్షణ కల్పించాలని విశ్వ హిందూ పరిషత్ గ్రామ గ్రామాన బస్తీలో కూడా నిరసన కార్యక్రమాలు చేస్తుందని పిలుపునిస్తున్నాము. ఈ యొక్క బెంగాల్లో మైనార్టీ బుజ్జగింపుల కారణంగా ఈ యొక్క పరిస్థితులు తలెత్తినాయి. రోహింగ్యా ముస్లింలకు వారికి ఎలాంటి ఆధార్ కార్డులు లేకున్నా 2000కే ఆధార్ కార్డులు ఇచ్చి వారిని పెంచి పోషిస్తున్న ప్రభుత్వాలు ఏవైతే సెక్యులర్ ప్రభుత్వాలు అని చెప్తున్నారో వారు ఇచ్చిన అండతోటి జిహాదీ మూకలు చెలరైపోతున్నాయి. వీరిని కంట్రోల్ చేయకపోతే మాత్రం దేశవ్యాప్తంగా ఈ యొక్క సెక్యులర్ అనే పదాన్ని వాడుకొని ఎవరైతే వక్ఫ్ పేరు మీద అల్లర్లు చేస్తున్నారో ఖబర్దార్ వారిని ఎలా ఎదుర్కోవాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ తప్పకుండా కార్యాచరణ రూపొందిస్తుందని హెచ్చరిస్తున్నాను. జై శ్రీరామ్. అలాగే చెలరేగిపోతున్న జిహాదీలను అక్కడ ఉన్న ప్రభుత్వము కంట్రోల్ చేయలేకపోతుంది. కాబట్టి హిందువుల రక్షణ కర్తవ్యంగా పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని మా యొక్క ముఖ్యమైన డిమాండు. మరియు కేంద్ర ప్రభుత్వం కూడా అదనపు బలగాలు తరించి హిందువులకు రక్షణ ఇవ్వాలనేది మరో డిమాండు. జై శ్రీరామ్.